అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. తమిళ చూసి ఉంటారు. సరే, మొన్న మా అన్నయ్య ఫోన్ చేశారు. నార్మల్గా ఏం చేస్తున్నావు ఏంటి అని నార్మల్గా ఫోన్ చేసి మాట్లాడా. అయితే మామూలుగా ఏం చేస్తున్నాను నార్మల్గా మాట్లాడుతూ ఇంకేంటి ఎవరు ఏం చేస్తున్నాను అడిగా. వదిన ఏమంటున్నా అంటే ఇంకెక్కడ వదిన తమ్ముడు బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయిందంటే ఎందుకు మరి బ్రేకప్ యాక్సెప్ట్ చేసామంటే యాక్సెప్ట్ చేశారా చేయకపోతే అలా మరి ఆ ఫేస్ అట్లాగే అయింది. నేను వాళ్ళ డెసిషన్ని రెస్పెక్ట్ ఇచ్చేసి నేను మూవ్ ఆన్ అయిపోయా. ఎందుకంటే మనం పట్టుకోకూడదు వాళ్ళని, పట్టుకొని ఎందుకు వాళ్ళు చేయడం వద్దు అని చెప్పాడు. ఏంటంటే నాకు కూడా ఆ 5 స్నాప్స్ లాగా అయ్యేదా అని చెప్పాడు. అది 5 స్నాప్స్ ఏంటన్నా అంటే ఈ మధ్యన రీసెంట్గా బాగా జరుగుతుంది 5 స్నాప్స్ అని చెప్పాడు. 5 స్నాప్స్ అప్పటికే 5 స్నాప్స్ అని బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా వస్తుంది 5 స్నాప్స్ అంటున్నారు. కానీ నాకు అర్థం కాదు ఫస్ట్. అయితే ఏంటన్నా సరే 5 స్నాప్స్ గురించి చెప్పంటే నేను చిన్నపిల్లలు ఇప్పుడు ఏం లేదంటే సరే ఏం కాదు చెప్పాడు 5 స్నాప్స్. అయితే ఇద్దరు బాగా ట్రూగా లవ్ చేస్తాను, చాలా సంవత్సరాల నుంచి చూసుకున్నాను. అయితే అతను తెలుసుకున్నాడు, చేసుకున్నాను. లవ్ బాగానే ఉంది. అయితే కామన్గా లవర్స్కి గొడవలు వస్తుంది. మామూలుగా గొడవలు వస్తుంది. అయితే ఆమె ఏం చేసిందంటే వీడికి అసలు బ్రేకప్ చెప్పేసింది. ఆల్రెడీ ఈ అమ్మాయి ఇంకోటితో రిలేషన్షిప్లో ఉంది. అయినా వీడికి చెప్పేసింది బ్రేకప్ చెప్పేసి, వీడు యాక్సెప్ట్ చేయకపోయేసరికి నేను నీకు బ్రేకప్ చెప్పేసి అని చెప్పేసి వెళ్ళి వేరే వాడితో రూమ్లో తెలిసిన విషయం చేసి వీడికి స్నాప్ పెట్టి 5 స్నాప్లు పెట్టారు. 5 స్నాప్లు పెట్టేసరికి వీడు ఒక స్నాప్ చూసాడు. ఎన్నికల్లా ఒక స్నాప్ చూసి మామూలు ఏడవట్లాడు. అసలు మామూలు ఏడవు లొకేషన్ అయితే చెప్తుంటే అమ్మాయి నాకు కవని నీళ్ళు అట్టుంది ఈ అట్టుంది కదా పెట్టాడు. చూసి మిగతా 4 స్నాప్లు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే తగ్గిపోయిపోయింది. మరి ఇప్పుడు చెప్తాముడు అన్నాడు. ఏంటన్నా ఇప్పుడు చెప్పు యాక్సెప్ట్ చేయాలి వద్దండి. యాక్సెప్ట్ చెప్పాలన్నా ఇంటి దగ్గర కూడా యాక్సెప్ట్ ఇలాంటి జరుగుతుంది కూడా యాక్సెప్ట్ చెప్పపోతారు. కొన్ని విషయాలు పట్టుకోవడం అంటే వదిలేయడం కరెక్ట్, వదిలేయడం అంటే ఇంకంటే ఊడిపోవడం కరెక్ట్ అని చెప్పాడు. అంటే నీకన్నీ తెలుసా అని అంటారు. అవన్నీ ఎప్పటికీ ఏమి తెలియదు, జస్ట్ చెప్తాను అంతే. అది ఎందుకు చెప్తాను అంటే ఇదంతా ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది, అది మనం కూడా నేర్చుకోవాలి. బట్ అది మనం కూడా కొంచెం యాక్సెప్ట్ చేయాలి ఆ బ్రేకప్ని. అంటే మనకు కూడా 5 స్నాప్స్ లాగా అయ్యింది మన పరిస్థితి కూడా. ఇంకా మనం ఎంత ట్రూ లవ్ చేసినా వాళ్ళు చేయరు బ్రో. ఎందుకంటే వాళ్ళకి వాడుకొని వదిలేసే రకాలు కావాలి. పాపం వాడు లవ్ చేసాడు, వాడు న్యాయంగా లవ్ చేసినప్పుడు ఆయన ఏం చేసింది, అది వాడుకొని వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా గట్టిగా అది అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పడం బెటర్. బ్రేకప్ అంటే అప్పుడు పరిస్థితి మాకు కూడా తెలియదు. కానీ పెద్ద విషయం ఏం లేదు. వాళ్ళని ఇప్పుడు ఎందుకు పట్టుకోకూడదంటే వాళ్ళని పట్టుకోమనుకో ఆ ఫ్రీడమ్ ఏదో కోరికైనట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనం పట్టుకోలేదు. వాళ్ళకి ఏంటంటే బాగా ఫ్రీగా ఉండాలి, బాగా ఫ్రెండ్ చేయాలి అన్నీ. సో చాలా దారుణం అన్నమాట. ఇక అది ఆ 5 స్నాప్స్ అయితే ఇక బ్రో అయితే తప్పున్నాడు తప్ప ఇంకోటి వాడి ప్లేస్లో ఉంటే బ్లాక్మెయిల్ చేస్తాడు. లేదంటే చాలా నెట్ వదిలేడు అన్నీ చాలా జరిగి వాడి ప్లేస్లో ఇంకోటి వేరే వాడు ఉంటాయి. మరి వాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పచ్చు అనేది కదా. అప్పుడు వాడికి అప్పుడు చేసిన వాడికి కొంత తేడా ఉంది, ఏం లేదు. మరి ఎందుకు చూపించలేదంటే అది వాడు లక్షణం, వాడు తత్వం అంతే. అంటే అందరు అమ్మాయిలు అలా చేస్తారంటే అందరు అమ్మాయిలు అలా చేయరు, కొంతమంది. అది కొంతమందికే సాధ్యమైంది. అది ఎవరికి ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళకి ఏంటంటే మొత్తం ఫ్లడ్ చేయాలి, బాగా ఫ్లడ్ చేసి మంచిగా ఉండటం వాళ్ళతో ఇక అన్నట్టు ఉండదు. ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా
అసలు సరిపోదాం. మనం వాళ్ళ రేంజ్ సెట్ అవ్వం, వాళ్ళ రేంజ్కి ఎవరు సెట్ అవ్వాలో వాళ్ళు సెట్ అవుతారు. బాగా వాడుకునే వదిలేసే ఉంటారు చూడు, వాళ్ళు బాగా సెట్ అవుతారు. మనం ఎంత చేసినా అంత మంచిగా ఉన్నామన్నా వాళ్ళు ఉండరు మనతో, వాళ్ళు ఇగ్నోర్ చేసే టైప్. అంటే అందరు అమ్మాయిలు ఎట్లుంటారంటే అందరు అమ్మాయిలు అట్లా ఉండరు, కొంతమంది మాత్రమే అలా ఉంటారు. ఇది కొంతమంది అంతే, మనం ఇక చెప్పలేం లేదు ఎలా ఉంటుంది. అది మా ఆయన ఏం చెప్పాడంటే, ఇక ఎందుకు మనకు కూడా లవ్ సెట్ అయితే అంటే, ఎందుకు నీకు కూడా అవసరమా, వాళ్ళు బ్రేకప్ చెప్పి నువ్వు యాక్సెప్ట్ చెప్పి ఏంటి నీకు కూడా 5 minute స్టోరీ లాగా అయితే అని చెప్పాడు. సర్లే కదా నేను చేసి నా సెట్ అనుకోని నేను దేనిగా తెలిపిగా మీకు. అది ఇంకా ఏంటంటే, ఇక కొన్ని ఇన్ని చెప్తున్నావు నీకేం తెలుసు ఎవరికి ఏం తెలీదు, చెప్తున్నా అంతే. వచ్చాము వీటర్ ఏంటి మేమేంటి అంటే మీ ఇష్టం బ్రో, నేనంటే జస్ట్ జనరేషన్ గురించి చెప్తున్నా, నేనే అంత పెద్ద ఉంది కదా, మీ అంత పెద్ద ఏదో చెప్తాను అంత, అది నాకు ప్రయత్నం అని చెప్తున్నా. అది చెప్పడం కూడా రాదు, బట్ మరి అది ఒక అబ్బాయి చెప్తే அந்த అబ్బాయి మోసం చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు, అది ఇది అంటారు. అది ఒక అమ్మాయి చెప్తే ఏం లేదు, బెస్ట్. అది మరి సమాజం అట్లా ఉంది, ఏం చేస్తాం. ఈ జనరేషన్ అలా వచ్చింది. కానీ ఇంకో స్టోరీ కూడా చెప్పాడు వాడికి ఒకడికి ఈ స్టోరీ, ఈ 5 minute ఇది ఈ స్టోరీ సంబంధం లేదు. వాడికి ఒకటి ఎయిడ్స్ వచ్చేది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి రిలేషన్షిప్ లో ఉన్నారు సార్. చిన్నప్పటి నుంచి ఒకరు అర్థం చేసుకున్నారు, ఏమి మంచిగా ఉన్నారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. 5 years నుంచి అలా తెలుసు అంటారు, ఇదంతా బాగానే ఉంది. ఓకే, అయితే ఈ అమ్మాయికి ఏంటంటే ఎయిడ్స్ వచ్చిన సంగతి వీడికి చెప్పకుండా వీడితో ఫిజికల్ కాంటాక్ట్, అది ఫిజికల్ కనెక్ట్ అయ్యి ఏం డబ్బులు తీసింది అనమాట. ఫిజికల్ కనెక్ట్ అంటే ఇవి చూసుకోండి. మరి ఇక వాడికి ఇంకా ఆమెకి ఎయిడ్స్ ఉన్నట్టు వీడికి రాకుండా ఉంటే వీడికి వచ్చింది ఎయిడ్స్. వీడికి ఎయిడ్స్ రాకుండా కథం. ఇక మరి ఎయిడ్స్ అంటే ఇక చూసుకోండి, ఇక ఆడిని ఎవడం ముట్టుకోకూడదు. మరి ఒక 5 సంవత్సరాలు తెలుసుకొని ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని లవ్ చేసుకుని అంత చిన్న చెప్పకుండా వాడితో ఫిజికల్ కాంటాక్ట్ అయిపోతుంటే ఇక చాలా దారుణం. 5 సంవత్సరాల నుంచి ఒకళ్ళు తెలుసు కూడా పాపం ఎంత మోసం చేసిందండి అసలు. కొంచెం మీరు కూడా అలా అని చెప్పి లవ్ వద్దంటావు అంటే కాదు, లవ్ చేయండి తప్పులేదు, కాకపోతే చేయండి మంచి అండర్స్టాండింగ్ మీద ఉన్నాడు కాదంటలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తే ఇక మరి మీరు ఫేస్ చేయగలరో లేదో చెప్పండి. అంటే నేను ఫేస్ చేస్తా అంటే అసలు నేను లవ్లో వద్దనుకుంటున్నా. మరి ఒకవేళ చేయాలనుకుంటే ఒక అండర్స్టాండింగ్ మీద చేస్తాను నేనైతే. వాళ్ళు అర్థం చేసుకునే వరకు నేను చేస్తా, పర్లేదు చెయ్యాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి అని తెలుసుకోకుండా చేయకండి. అది చెయ్యండి, తప్పలేదు. అలా అని లేచిపోండి వెళ్ళిపోండి, మీరు మీ ఇష్టం చేసుకోండి అని అయితే నేను అనట్లేదు. అది సరే, ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.